వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యక్తమవుతున్న వ్యతిరేకతతో జగన్ రెడ్డి ప్రభుత్వం దొంగ ఓట్లపై ఆధారపడుతోందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. కాకినాడ సిటీ నియోజకవర్గానికి సంబంధించి ఓటర్ ముసాయిదా జాబితాలో చేర్చిన దొంగ ఓట్లపై శుక్రవారం జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్కు ఆధారాలతో కూడుకున్న వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం సాగిస్తున్న అరాచక విధ్వంసక పాలనపై ప్రజల్లో ఏర్పడిన ప్రజా వ్యతిరేకతతో రానున్న ఎన్నికల్లో జగన్ రెడ్డి ప్రభుత్వం దొంగ ఓట్లపై ఆధారపడుతుందని, దానిలో భాగంగా కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భారీగా దొంగ ఓట్లు చేర్పించి టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించడం కూడా జరిగిందని, దొంగ ఓట్ల చేర్పులు, టీడీపీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపై గత 6 నెలలుగా పలుమార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఓటర్ జాబితాపై ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలోనే నాగర్ నరసింహారావు బీఎల్ఓలతో సమావేశాలు నిర్వహించి బీఎల్ఓ లాగిన్లో మరియు ఆన్లైన్ కేంద్రాల్లో ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని, ఎమ్మెల్యేకు తొత్తులుగా వ్యవహరిస్తున్న అడిషనల్ కమిషనర్ టీడీఆర్లపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుని నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, గదుల సాయిబాబా, తుమ్మల రమేష్, బొమ్మి బాలాజీ, గుమ్మళ్ల వెంకటేశ్వరరావు, బల్లోజు ఉమామహేశ్వరరావు, మూడి రాజబాబు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఈరోజు ఓడిపోతారనే భయం చేత ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల దొంగోట్లు పెట్టారండి. ఆ దొంగోట్లు పెట్టారన్న సంగతి గత 6 నెలలుగా మేము ఏ విధంగా పెట్టారు, ఎక్కడ పెట్టారు, ఏ విధంగా పెట్టారని కంప్లైంట్ కూడా ఇచ్చాం కలెక్టర్ గారికి. 6 నెలల నుంచి చెప్తున్నాం, అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చాం. ఏ ఆఫీసర్ చేస్తున్నాడో దీనికి కూడా కారణాలు చెప్పాం, లెటర్లో మెన్షన్ చేస్తాం వాళ్ళ పేర్లు కూడా. 6 నెలలు అయిందండి. 6 నెలలు అయిన తర్వాత మనకి లిస్ట్ వచ్చింది, కొత్త లిస్టు మొన్న. ఆ లిస్ట్ పట్టుకుని మళ్ళీ వెరిఫికేషన్కి వెళ్ళాం మేము. అది ఫైనల్ లిస్టు. ఆ లిస్ట్ పట్టుకుని వెరిఫికేషన్కి వెళ్తే ఎక్కడ ఏమీ తీయలేదండి. మీరు ఇచ్చిన కంప్లైంట్ ప్రూఫ్ మీకు చూపిస్తున్నాం ఈ రోజున. ఈరోజు చూడండి, 83 బూత్, ఒక బూత్ తీసుకొచ్చాం మీకు. ఉదాహరణకి ఒక బూతే తీసుకొచ్చాం మీకు, 83 బూత్. అసలు ఇక్కడ ఈ ప్రాంతంలో లేని డోర్ నెంబర్లు ఇక్కడ పెట్టారండి. అదేవిధంగా పేర్లు చూడండి, కొన్ని గగా బబా పేరు, ఆ నాన్న పేరేమో బబు. అసలు ఏంటి పేర్లేటి? అలా ఎన్నో ఉన్నాయండి. అసలు ఈ ప్రాంతంలో లేని డోర్ నెంబర్లు పెట్టారు ఇక్కడ. అవి 6 నెలల నుంచి మీరు సరిచేసి ఫైనల్ లిస్ట్ ఇచ్చామని చెప్పారు. ఎక్కడ కూడా తీయలేదు. కాకినాడలో సుమారు 17,000 దొంగ ఓట్లు పెట్టారని చెప్పాము మేము. ఇప్పుడు ఒక బూత్లోనే మీకు వెరిఫికేషన్ చేసి చూపిస్తేనే ఇన్ని తప్పుడు ఓట్లు వచ్చినాయి. ఇందులో ఎక్కడ కూడా తీయలేదండి. ఏ ఆఫీసర్స్ ఈ తప్పు చేస్తారనేది ప్రూఫ్స్తో ఇచ్చాం. ఇప్పటికీ బీఎల్ఓలతో మీటింగ్ పెడుతున్నారు. ఎమ్మెల్యే బీఎల్ఓలు వెళ్ళకూడదు, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది ఏంటి, వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా సరిచేయమని ఇప్పటికే కలెక్టర్ గారికి చెప్పాం. కలెక్టర్ గారు యాక్షన్ తీసుకుంటానని చెప్పారు. ఏదైనప్పుడు కూడా దొంగ ఓట్లతో ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలో రావడానికి చూస్తుంది. కానీ ఈరోజు ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరండి. ప్రజలు కూడా సిద్ధమయ్యారు. దేనికి సిద్ధమయ్యారంటే మా ఓట్లు ఉన్నాయో లేదో చూసి వాళ్ళు చూసుకుంటున్నారు. అది కూడా అవేర్నెస్ వచ్చింది. అది కాకుండా ఈ రోజున ఇప్పటికైనా సరే ఏదైతే కంప్లైంట్ ఇచ్చామో ఈ దొంగ ఓట్లు ఎక్కడున్నాయో మేము సరి చేసామండి. ఈ రోజున వాళ్ళు ఆఫీసర్ 6 నెలల నుంచి సరి చేయలేకపోయారు. మా కార్యకర్తలు, నాయకులు వెళ్ళి ఈరోజు వెరిఫికేషన్ చేస్తే వెరిఫికేషన్లు అన్నీ ఈరోజు ప్రూఫ్ చూపించాం. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. కలెక్టర్ గారు ఈరోజు కొత్తగా కమిషనర్ వచ్చారు, ఆయన ఆశ్చర్యపోతున్నారు. 6 నెలల నుంచి సరి చేశానని చెప్పారు, ఏంటి జరగలేదన్నది వాళ్ళు చర్చించుకున్నారు. ఈ రోజున ఏదైనప్పుడు కూడా ఇప్పుడైనా సరే యాక్షన్ తీసుకుని ఈ ఓట్లన్నీ తొలగించాలని, తప్పుడు ఓట్లన్నీ మీ ద్వారా తెలియజేస్తున్నాం.